సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన కొనసాగుతోంది. తొలి రోజే పెట్టుబడులపై కీలక ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత తెలిపింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకుంది. జపాన్లో పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పెట్టుబడులకు ఇప్పటికే మారుబెని కంపెనీ 1000 కోట్లతో పెట్టేందుకు ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన కంపెనీ ఇది. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ్ చంద్రిక, పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ బృందం అధికారుల బృందము జపాన్ పర్యటనకు వెళ్లింది. దాదాపుగా వారం రోజుల పాటు జపాన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే అధికారుల బృందం పర్యటిస్తుంది. సో అందులో భాగంగా ఈ రోజు పలు అగ్రశ్రేణి కంపెనీలతో, అక్కడ జపాన్ లో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ప్రముఖ దిగ్గజ కంపెనీల సంస్థల ప్రతినిధులతో ఈ రోజు వరుస సమావేశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ బృందము నిర్వహిస్తా ఉంది. అయితే తొలి రోజే కీలకమైనటువంటి ఒప్పందం కుదిరింది. ఈ రోజు సమావేశంలో ఈ రోజు సోనీ కంపెనీతో చర్చలు జరిపారు. అదేవిధంగా మారుబెని కంపెనీతో చర్చలు జరిపారు. మరికొన్ని దిగ్గజ సంస్థలతో కూడా, ప్రతినిధులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల బృందం చర్చలు జరిపింది. అయితే తొలి రోజు చర్చల్లోనే ఒక కీలక ఒప్పందం ఈ రోజు కుదిరింది. జపాన్ కు చెందినటువంటి దిగ్గజ సంస్థ అయినటువంటి మారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీ పార్కును ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశమై అధికారులు ఆయన సమక్షంలో ఆ మేరకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వారు పెట్టినటువంటి ప్రతిపాదనల పైన ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నారు. అందులో భాగంగా దాదాపు 1000 కోట్లతో ప్రారంభ పెట్టుబడితో మారుబెని సంస్థ తెలంగాణలో ఇక్కడ ప్రాజెక్టును నెలకొల్పేందుకైతే ముందుకు వచ్చింది. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీ పార్కును అభివృద్ధి చేసేందుకు కూడా ప్రతిపాదనలు తయారు చేసింది ఆ కంపెనీ. అందుకు సంబంధించినటువంటి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు ఈ రోజు సంతకాలు చేశారు. విజయ్ చంద్రిక. థాంక్యూ.